రామాపురం అనే పచ్చని గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. రఘు చాలా తెలివైనవాడు. చాలా డబ్బు సంపాదించాడు. ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. అయితే రఘుకున్న ఒకే ఒక్క బలహీనత పిసినార్తనం. అదే రామాపురంలో వెంకటమ్మ అనే వృద్ధురాలుంది. ఆమె కూతురు అనూరాధ. వెంకటమ్మ, అనూరాధ ఇద్దరూ దానగుణం, దయాగుణం ఉన్న మనుషులు. తమకున్న దానిలో 10 మందికి సాయం చేసేవారు. రఘుకు చిన్నప్పట్నుండి అనురాధ అంటే ఇష్టం. ఆమె అందం, గుణం అతన్ని ఆకర్షించాయి. ఒకరోజు ధైర్యం చేసి వెంకటమ్మగారింటికి వెళ్ళాడు రఘు. నమస్కారం వెంకటమ్మగారు. నేను రఘుని. తెలుసు బాబూ, నీ తెలివితేటలు, సంపాదన గురించి ఊరంతా చెప్పుకుంటారు. రా, కూర్చో. ఏం పని మీదొచ్చావు? వెంకటమ్మగారు, నాకు మీ అమ్మాయి అనురాధ అంటే ఇష్టం. నేను బాగా స్థిరపడ్డాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే ఆమెను మహారాణిలా చూసుకుంటాను. మీ అనుమతి కోసం వచ్చాను. వెంకటమ్మ ఒక్క క్షణం ఆలోచించింది. రఘు సంపాదన గురించి ఆమెకు తెలుసు కాని అతని పిసినార్తనం గురించి కూడా వింది. ఒక పిసినారికి తన కూతుర్నిస్తే ఆమె సంతోషంగా ఉంటుందా అని సందేహించింది. అదే సమయంలో అనూరాధ లోపల నుండి వచ్చింది. అనూరాధ, రఘుగారు నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. నీ అభిప్రాయమేంటి? అనూరాధ సిగ్గుపడుతూ, అమ్మా, నాకు రఘుగారు తెలుసు. ఆయన కష్టపడి పైకొచ్చారు. ఆయనతో పెళ్ళి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఏంటి అనురాధ గారు? మా అమ్మ, నేను సేవ, దానం అంటే ఇష్టపడతావండి. మీరు సంపాదన మీదే ధ్యాస పెడతారని విన్నాను. పెళ్లి తర్వాత నేను నా సేవా కార్యక్రమాలు కొనసాగించవచ్చా? రఘు నవ్వుతూ, ఓహో, అదా? మీ ఇష్టం. నా డబ్బులు వృధా చేయకుండా మీ దగ్గరున్న డబ్బుతో ఏవైనా చేసుకోండి. రఘు, పెళ్ళంటే 2 మనసుల కలయిక మాత్రమే కాదు, 2 గుణాల కలయిక కూడా. నువ్వు కేవలం సంపాదనను ప్రేమిస్తున్నావు, కానీ మనుషుల్ని ప్రేమించడం కూడా తెలియాలి. నీ పిసినార్తనం పోతేనే అనురాధ నీకు సరైన భార్య అవుతుంది. అందుకే నాదొక షరతు. షరతా? చెప్పండి. మీ అమ్మాయి కోసం ఏవైనా చేస్తాను. డబ్బులు ఖర్చు కానంత వరకు మాత్రమే. నువ్వు నిజంగా మారి 10 మందికి సాయం చేసే గుణం నీలో ఉందని మాకు నమ్మకం కలిగితేనే ఈ పెళ్లి జరుగుతుంది. సరే అత్తయ్య గారు, చెప్పండి. ఏం చెయ్యాలి? ఇది చలికాలం. మన ఊర్లో చాలా మంది పేదవారు, వృద్ధులు చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వారికి కప్పుకోడానికి సరైన దుప్పట్లు లేవు. నువ్వు రేపు ఉదయానికల్లా ఊళ్ళో ఉన్న పేదవాళ్లందరికీ మంచి రగ్గులు లేదా దుప్పట్లు కొని పంచాలి. ఇది నీ మొదటి పరీక్ష. రఘు గుండె గుభేలుమంది. అందరికా? ఊర్లో కనీసం 100 మందుంటారు. ఒక్కో రగ్గు 100 రూపాయలు వేసుకున్నా అమ్మో 10,000 అత్తయ్య గారు. ఆ పాత బట్టలేవైనా ఉంటే ఇద్దాంలేండి, కొత్తవెందుకు? రఘుగారు, మనం ఇచ్చేదేదైనా అది అవతలి వారికి ఉపయోగపడాలి, సంతోషాన్నివ్వాలి. పాతవిస్తే అది దానం కాదు, వదిలించుకోవడం అవుతుంది. మీరు కొత్తవిస్తానంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. రఘు అనురాధ మాట కాదనిలేక, సరే సరే, మీ ఇష్టం. రేపు ఉదయమే పంచిపెడతాను. రఘు ఇంటికి వెళ్లి తెగ బాధపడ్డాడు. అనవసరంగా ఒప్పుకున్నాను. 10,000 రూపాయలంటే సామాన్యమా? ఎన్ని నెలల వడ్డీ అది? అని లెక్కలు వేసుకున్నాడు. కాని అనురాధ కోసం తప్పదు అని అనుకున్నాడు. రఘు తక్కువ ధరకొచ్చే రగ్గులెక్కడ దొరుకుతాయా అని వెతికి వెతికి చివరికి కొని తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం రామాపురం రచ్చబండ దగ్గర దుప్పట్ల పంపిణీ ఏర్పాటు చేశారు. వెంకటమ్మ, అనురాధ కూడా వచ్చారు. రఘు ముఖం ఏడుపు ముఖంలా ఉంది. ఒక్కో రగ్గు ఇస్తూ ఉంటే తన జేబులోంచి డబ్బులు రాలిపోతున్నట్టు బాధపడ్డాడు. ఒక ముసలి తాత రగ్గుని తీసుకుని దాన్ని తడిమి చూసి ఆనందంతో, బాబూ, నువ్వు దేవుడివయ్యా. ఈ చలికి రాత్రి నిద్ర పట్టడం లేదు. ఈ రోజు నీ పుణ్యమా అని వెచ్చగా పడుకుంటాను. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. ఆ తాత కళ్లల్లో ఆనందం, ఆ మాటల్లోని ఆశీర్వాదం రఘు మనసును తాకాయి. ఇన్నాళ్ళు అతను డబ్బు సంపాదించినప్పుడు కలిగిన ఆనందం వేరు, ఇప్పుడు ఆ తాత మాట విన్నప్పుడు కలిగిన ఆనందం వేరు. అదేదో తెలియని తృప్తి. మరొక అవ్వ వచ్చింది. ఆమెకు కూడా దుప్పటి ఇచ్చాడు.
ఆమె రఘు తల మీద చేయి వేసి దీవించింది. అలా ఒక్కొక్కరికి ఇస్తుంటే రఘు ముఖంలో బాధపోయి చిరునవ్వు రావడం మొదలైంది. అనూరాధ రఘు దగ్గరకొచ్చి, ఎలా ఉందండి? డబ్బు ఖర్చయిన బాధ ఉందా, లేక వీరి ఆనందం చూసి సంతోషంగా ఉందా? నిజం చెప్పాలంటే మొదట్లో బాధగా అనిపించింది. కాని ఆ తాత నన్ను దీవించినప్పుడు, ఆ అవ్వ దీవించినప్పుడు నా మనసులో ఏదో తెలియని బరువు దిగిపోయినట్టు అనిపించింది. 10,000 పోయినా పర్లేదు. ఈ తృప్తి ₹1,00,00,000 విలువ చేస్తుంది. వెంకటమ్మ సంతోషంగా, సంతోషం రఘు, నువ్వు మొదటి మెట్టెక్కావు. దానం చేయడంలో ఉండే ఆనందం రుచి చూశావు. కాని ఇంకా ఉంది. ఈసారి పరీక్ష కొంచెం కష్టమైంది. మన ఊరికి తాగునీటి సమస్య ఉంది. ఆడవాళ్లు నీళ్ల కోసం పక్కూరికి వెళ్లాల్సొస్తోంది. మన ఊరి గుడి దగ్గర ఒక పాత బావుంది. అది పూడిపోయింది. దాన్ని బాగు చేయించి పూడిక తీయిస్తే నీళ్లొస్తాయి. ఆ పని నువ్వు చేయించాలి. రఘు లెక్కలు మళ్ళీ మొదలయ్యాయి. బావి తవ్వించడమా? దానికి కూలీలు కావాలి, యంత్రాలు కావాలత్తయ్యగారు. మరి మన ఊరి జనం దాహంతో అల్లాడుతున్నారు కదా రఘుగారు. మనకు స్తోమతుంది కదా, మనం చేస్తే తప్పే ఉంది. తప్పు కాదు అనురాధ. కాని అంత డబ్బు. రఘు, నీరు ప్రాణాధారం. దాహం తీర్చడం కంటే గొప్ప పుణ్యం లేదు. నువ్వు సంపాదించిన దాంట్లో ఇదొక చిన్న భాగం మాత్రమే. ఆలోచించుకో. రఘు ఇంటికెళ్ళి ఆలోచించాడు. దుప్పట్లు పంచినప్పుడు వచ్చిన ఆనందం గుర్తొచ్చింది. సరే, చేద్దాం. అందరికీ ఉపయోగపడే పనే కదా అని తన మనసు అతనికి చెప్పింది. రఘులో మార్పు వచ్చింది. మరుసటి రోజే కూలీల్ని పిలిపించాడు. బావి పనులు మొదలయ్యాయి. రఘు దగ్గరుండి పనులన్నీ పర్యవేక్షించాడు. ఇది అతన్లో వచ్చిన పెద్ద మార్పు. వారం రోజులు కష్టపడ్డారు. పూడిక తీయగా తీయగా పైకి ఉబికి వచ్చింది. బాబుగారు, నీళ్లు పడ్డాయి. గంగమ్మ తల్లి కరుణించింది అన్నాడొక కూలి. ఈ వార్త ఊరంతా పాకింది. ఆడవాళ్లు బిందెలతో పరుగున వచ్చారు. ఆ నీటిని చూసి వారి కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక మా కష్టాలు తీరాయి. రఘుబాబు, మీరు చల్లగా ఉండాలి అని అందరూ మెచ్చుకున్నారు. రఘు అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఊరి జనం తనను ఒక భగీరథుళ్లా చూస్తున్నారు. ఇన్నాళ్లు తనను పిసినారి రఘు అని పిలిచేవారు. ఇప్పుడు దాత రఘు అంటున్నారు. ఆ గౌరవం అతనికి కొత్తగా, గర్వంగా అనిపించింది. చూశారా రఘుగారు, మీ ఒక్క నిర్ణయం వల్ల ఊరివారి దాహం తీరింది. ఇప్పుడు చెప్పండి, డబ్బు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? అనురాధ, నాకిప్పుడు అర్థమవుతోంది. డబ్బు బీరువాలో ఉంటే కాగితం, బయటకు తీసి సాయం చేస్తే దైవం. నా పిసినార్తనం నన్నిన్నాళ్ళు చీకట్లో ఉంచింది. మీ అమ్మగారు, నువ్వు నాకు వెలుగు చూపించారు. చాలా సంతోషం రఘు, నువ్వు మారావు. కానీ చివరి పరీక్ష ఒకటి ఉంది. ఇది డబ్బుతో కూడుకున్నది కాదు, మనసుతో కూడుకున్నది. చెప్పండి అత్తయ్యగారు. మన ఊర్లో ఒక అనాథ శరణాలయం ఉంది. అక్కడ పిల్లలకు చదువు చెప్పడానికి పంతుల్లేరు. ఉన్న ఒక్క పంతులుగారు వయసు మీద పడి రాలేకపోతున్నారు. నువ్వు ప్రతిరోజూ సాయంత్రం వెళ్ళి ఆ పిల్లలకి చదువు చెప్పాలి. నీ జ్ఞానాన్ని వారికి పంచాలి. దీనికి నీకు ₹1 కూడా రాదు. అమ్మో, పిల్లలంటే నాకు భయమండి. అల్లరి చేస్తారు. అయినా నాకు చాలా పనులుంటాయి కదా, సమయం ఎక్కడిది? రఘుగారు, డబ్బు దానం చేయడం గొప్పేనండి. కాని విద్యను దానం చేయడం అంతకంటే గొప్పది. ఆ పిల్లలకు భవిష్యత్తిస్తే వారు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సరే, ప్రయత్నిస్తాను. రఘు సాయంత్రం అనాథ శరణాలయానికి వెళ్లాడు. అక్కడ పిల్లలు రఘుని చూడగానే భయపడి దూరంగా వెళ్లారు. రఘు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాడు. మొదట్లో ఇబ్బందిగా ఉన్నా రఘు తన చిన్ననాటి కథలు, లెక్కలు చెప్పడం మొదలుపెట్టాడు. అతను చెప్పే విధానం పిల్లలకి నచ్చింది. వాళ్ళ ఆసక్తిగా వినడం మొదలుపెట్టారు. ఒక చిన్న పిల్లవాడు రఘు దగ్గరకొచ్చి, అన్నా, నువ్వు చాలా బాగా చెప్తున్నావు. రేపు కూడా వస్తావా అని అడిగాడు. ఆ పిలుపులో ఉన్న ఆప్యాయత రఘు మనసుని కరిగించింది. రోజులు గడుస్తున్నాయి. రఘు రోజూ అనాథ శరణాలయానికి వెళ్తున్నాడు. పిల్లలకి పుస్తకాలు, పెన్నులు కొనిచ్చేవాడు. ఇప్పుడతను డబ్బు గురించి ఆలోచించటం లేదు. ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఒకరోజు వెంకటమ్మ, అనురాధ అనాథ శరణాలయానికి వచ్చారు. అతని ముఖంలో ప్రశాంతత,
సంతోషం కనిపిస్తున్నాయి. అనురాధ, చూశావా, రఘు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడతను పిసినారి కాదు, ప్రేమను పంచే మనిషి. అవునమ్మా, నాక్కూడా అదే అనిపిస్తోంది. రఘు వారిని చూసి దగ్గరకొచ్చాడు. అత్తయ్యగారు, మీరు పెట్టిన పరీక్షలు నన్ను మార్చాయి. ఇన్నాళ్ళు నేను సంపాదన అని పరుగు పందెంలో ఉన్నాను. కాని గెలుపనేది పంచుకోవడంలో ఉందని ఇప్పుడే తెలిసింది. ఈ పిల్లల నవ్వుల్లో ఉన్న ఆస్తి దేన్లో లేదు. మీ వల్ల డబ్బు మనిషి నుండి నిజమైన మనిషిగా నేను మారాను. రఘు, నువ్వు నా కూతురి ప్రేమను గెలిచావు, నా నమ్మకాన్ని గెలుచుకున్నావు. వచ్చే ముహూర్తంలోనే మీ పెళ్లి. అవునండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా కోసం మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. ధన్యవాదాలు. కాని ఒక మాట, పెళ్లి ఘనంగా వద్దు, సాధారణంగా చేసుకుందాం. మన పెళ్లికి ఖర్చు చేద్దాం అనుకున్న డబ్బుతో ఈ శరణాలయానికి కొత్త భవనం కట్టిద్దాం. రఘు మాటలకి వెంకటమ్మ, అనురాధ సంతోషంతో కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. రఘు ఇప్పుడు కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, గుణవంతుడు కూడా. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతేంటంటే, డబ్బు ఉంటే సౌకర్యాలొస్తాయి, కాని దానగుణం ఉంటేనే సంతోషం కలుగుతుంది. పిసినారితనం మనిషిని ఒంటరిని చేస్తుంది. దాతృత్వం అందరివాణ్ణి చేస్తుంది. 10 మందికి సాయం చేయడంలో ఉన్న తృప్తి కోట్లు సంపాదించడంలో ఉండదు.